నేను కనిపిస్తున్నాను మీ అందరికీ? ఏమండి? సరే, ఈ కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి పూర్తయిపోయేంత వరకు నేను ఒక 3 నియమాలు చెప్తానండి. పిల్లలు పెద్దలతో సహా అందరూ పాటించవలసినటువంటి 3 నియమాలు పాటిద్దామా? మొట్టమొదటి నియమం ఏంటంటే, ఎంతసేపు అయితే మీరు కార్యక్రమంలో కూర్చుంటారో అంత సమయం మీ వెన్నుముక నిటారుగా ఉండేటట్టు చూసుకోండి. స్ట్రైట్ గా కూర్చోవాలి. అసలైన సీక్రెట్ ఇందులోనే ఉందండి. యోగాకి సైన్స్ కి ఎటువంటి సంబంధం ఉందో కూడా మనం తెలుసుకుంటాం కాబట్టి వీలైనంత వరకు ప్రారంభం దగ్గర నుంచి చివరి వరకు వెన్నుముక ఎలా ఉండాలి? నిటారుగా ఉండాలి. రెండవది, నేను ఎంతో కొంత ప్రశ్నలు అడుగుతూ ఉంటానండి. అడిగినప్పుడు మీరు ఏం చేస్తారంటే, నేను అడిగిన ప్రశ్నకి తప్పో ఒప్పో ఏదో ఒకటి ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఎవరో చెప్తారు నేను సైలెంట్ గా కూర్చోమాకండి. క్వశ్చన్స్ వేస్తే మాస్టర్స్ క్వశ్చన్స్ వేసినప్పుడు పిల్లలు ఆన్సర్ చేస్తూ ఉంటే ఏం డెవలప్ అవుతుంది చెప్పండి? చెప్పగలరేనా? ఏమండి? నాలెడ్జ్ ఇంకా, మైండ్ ఇంకా చెప్పమంటారా? పదే పదే టీచర్లు ప్రశ్నలు అడుగుతున్నప్పుడు మీరు ఎన్ని ఎక్కువ సార్లు ఆన్సర్ చేయగలిగితే మీలో ఉన్నటువంటి ఇంపీరియారిటీ కాంప్లెక్స్ తగ్గిపోతుందండి. ఆత్మన్యూన్యతాభావం అనేది జీవితంలో ఎదురయ్యే ప్రసక్తే లేదు. ఆత్మన్యూన్యతాభావం ఉంటే ఆఫీస్కి వెళ్ళాలన్నా భయపడతారు, పెద్దవాళ్ళతో మాట్లాడాలన్నా భయపడతారు, ఇంటర్వ్యూలన్నా భయపడతారు, స్టేజీలన్నా భయపడతారు. ఆత్మన్యూన్యతాభావం తొలగిపోయి ఆత్మవిశ్వాసం పెరగాలంటే మనం ఏం చేయాలి? మాస్టర్లు అడిగిన ప్రశ్నను సరిగా అర్థం చేసుకొని ఎంతో కొంత సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. మరి నేను ప్రశ్నలు అడిగినప్పుడు సమాధానం చెప్తారా? ఎంతమంది చెప్తారు? ఆఫే చెప్తున్నారు. ఆఫే చెప్తారా? కన్ఫామ్ గా. వెరీ గుడ్. ఇక మూడవది, ఈ కార్యక్రమం ప్రారంభం నుంచి చివరి వరకు ముఖంలో ఎంతో కొంత చిరునవ్వు ఉంచండి. మరి సీరియస్ గా అట్లా కూర్చున్నారనుకోండి, నన్ను హైదరాబాద్ నుంచి రప్పించారు, కాటవరం పిల్లలు ఇక్కడి నుంచి కొట్టి పంపిస్తారని భయం ఏర్పడుతుంది. కాబట్టి ఎలా ఉండాలి? ముఖంలో ఏముండాలండి? చిరునవ్వు ఉండాలి. ఈ 3 నియమాల్ని మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. చెప్పిన జాగ్రత్తగా వినండి. ముందుగా, ఈ రోజు సంక్రాంతి పర్వదినాన ఇటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి కాటవరం ఆహ్వాన గ్రామ కమిటీకి నా ప్రత్యేక ధన్యవాదాలండి. ఎందుకే మాట చెప్తున్నానంటే, 2002వ సంవత్సరం ఒక పల్లెటూరులో ఒక మామిడి చెట్ల కింద ఇదే కార్యక్రమం జరిగిందండి. ఆ కార్యక్రమానికి నేను మొట్టమొదటి వ్యక్తిగా వెళ్ళాను. నేను అప్పుడు మీలా చదువుకుంటూ ఉన్నాను. ఏంటో గురువులు వచ్చారంట, మంచి విషయాలు చెప్తారంట, తెలుసుకుందాం అని చెప్పేసి వెళ్ళానండి. ఆ రోజు కూర్చొని ఒక 3 గంటల సమయం కేటాయించి విన్నాను. అదే రోజు నాకు అనిపించిన మాట ఏంటంటే, ఆలోచన ఏంటంటే, వాళ్ళు చెప్పినటువంటి విషయంలో నాకు 3% కన్నా ఎక్కువ ఏం తెలియదండి. 97% మొత్తం కొత్త కొత్త విషయాలు చెప్పారు. అరే, ఇంత పెద్దవన్నయ్యాను, తెలుసుకోవాల్సిన విషయాలు ఇన్ని ఉన్నాయా? మానవుడి యొక్క జీవితం జీవించడానికే ఇన్ని విషయాలు తెలుసుకొని ఉంటే ఇంకా ఎన్ని విషయాలు తెలవాలి అని చెప్పేసి ఆ రోజు మనసులో సంకల్పం పెట్టుకున్నాను. ఏదైనా ఒక రోజుకి ఇటువంటి విషయాలు చెప్పేటువంటి గొప్ప వ్యక్తిగా తయారు కావాలని మనసులో సంకల్పం పెట్టుకున్నానండి. అది ఇప్పటికీ కార్యక్రమంలో భాగంగా జరుగుతూనే ఉంది. ముందుగా నేను ఒక ప్రశ్న వేస్తాను, దానికి కరెక్ట్ గా సమాధానం చెప్పండి. ఒక విద్యార్థి కానీ, ఉపాధ్యాయుడు కానీ, ఉద్యోగి కానీ, వ్యవసాయదారుడు కానీ, కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి కానీ ఎవరైనా తనున్న రంగంలో విజయం సాధించాలంటే ఒకే ఒక లక్షణం ఉండాలి. ఏంటో చెప్పగలరా? క్రమశిక్షణ, ఇంకా ఆత్మధైర్యం, ఇంకా ఏమండి నమ్మకం, ఇంకా పట్టుదల, ఇంకా ఎక్సలెంట్ అండి, కరెక్టే చెప్పండి. ఏమండి కాన్ఫిడెన్స్, దీక్ష, ఇంకా సంకల్పం. జాగ్రత్తగా వినండి అన్న. ఒక విద్యార్థి రంగంలో విజయవంతం కావాలన్నా, ఉపాధ్యాయుడు టీచర్ రంగంలో విజయవంతం కావాలన్నా, ఒక గృహిణి కుటుంబంలో విజయవంతం కావాలన్నా, వ్యవసాయదారుడు వ్యవసాయంలో విజయవంతం కావాలన్నా, వ్యాపారస్తుడు వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలి అంటే ఒకే ఒక లక్షణం ఉండాలండి. ఆ ఒక్క లక్షణం ఉంటే మన పెద్దవాళ్ళు చెప్తున్నారు కదా, ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పారు, ఏకాగ్రత కావచ్చు, జ్ఞాపక శక్తి, ప్రతిభ, సమర్థత, క్రమశిక్షణ, ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి, ఇవన్నీ కూడా ఒక్క లక్షణం అంటే దాని వెనకాల పడొస్తాయండి. ఆరోగ్యం, ఇంకా ఆరోగ్యం కూడా దాంతో పాటు వస్తుంది. చెప్పమంటారా? ఒకే ఒక లక్షణం అండి. ఏంటంటే అది ముందుగా మీ మీద మీకు అమితమైనటువంటి ఇష్టం ఉండాలండి. చాలా ఇష్టం ఉండాలి. మీ మీద మీకు అమితమైన ఇష్టం ఉండాలి. ఐఆమ్ గ్రేట్ పర్సన్, ఐఆమ్ గ్రేట్ పర్సన్, ఐఆమ్ గ్రేట్ పర్సన్ అని మనసులో స్మరణ చేసుకుంటే నీలో ఉన్నటువంటి
గొప్ప వ్యక్తి లక్షణాలు మొత్తం బయటకు వస్తాయండి. నిరంతరం మనసులో స్మరణ చేసుకోవాలి. ఎందుకని చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మన నాన్నగారికి కుటుంబం అంటే చాలా ఇష్టం అండి. తనంటే తనకు చాలా ఇష్టం, తన కుటుంబం అంటే ఇష్టం, భార్య అంటే ఇష్టం, పిల్లలంటే ఇష్టం. కాబట్టి ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా కానీ వాటన్నిటిని ఎదుర్కొని ఇంటికి వచ్చి బిడ్డ మనసు చూడగానే ఏమవుతుందండి? కష్టాలు మొత్తం మర్చిపోతాడు. ఎందుకని? తన మీద తనకు అమితమైన ఇష్టం ఉంది. కాబట్టి తన మీద తనకి ఇష్టం ఉన్నప్పుడు తన కుటుంబం మీద ఇష్టం ఉంటుంది, కుటుంబం మీద ఇష్టం ఉన్నప్పుడు తన బిడ్డల మీద ఇష్టం ఉంటుంది. తన కుటుంబాన్ని బిడ్డల్ని మహోన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లడానికి అహర్నిశలు కష్టపడతాడండి. ఎంత కష్టపడ్డా కానీ అలసట అనేది వస్తుందా? రాదు. ముందు మన మీద మనకేముండాలి? అమితమైన ఇష్టం ఉండాలండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున ఏ పిల్లవాడిని తీసుకున్నా కానీ బయటికి చెప్పరు, కానీ మనసులో ఒకటి ఉంటుంది. నేను పొట్టిగా ఉన్నాను, నేను నల్లగా ఉన్నాను, నేను చిన్నగా ఉన్నాను, నేను బక్కగా ఉన్నాను, నా ముక్కిలా ఉంది, చేతులు ఇలా ఉన్నాయి, మాట రావట్లేదు అని మనలో లేనటువంటి లోపాలను కూడా వెతుక్కుంటున్నామండి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. చందమామలో కూడా ఒక చిన్న మచ్చున్నట్టుగా ఎటువంటి లోపాలు లేకపోయినప్పటికీ మనం ఏం చేస్తున్నాం? ప్రతి ఒక్క లోపాన్ని, ఏదో ఒక లోపాన్ని సృష్టించుకొని నేను పొడుగ్గా ఉంటే బాగు, పొడుగ్గా ఉంటే బాగు, పొడుగ్గా ఉంటే బాగు, పొట్టిగా ఉన్నాను, పొట్టిగా ఉన్నాను, నల్లగా ఉన్నానని ఏమనుకుంటున్నారండి? మీ శక్తిని మీరు మొత్తం నశింపజేసుకుంటున్నారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గొప్ప వ్యక్తే. ఎవ్రీ వన్ గ్రేట్ పర్సన్. ఒక్క వ్యక్తి కాదండి, మానవుడిగా పుట్టడమే మనం చేసుకున్నటువంటి సగం అదృష్టం. అవునంటారా కాదంటారా? ఏమండి చెప్పట్లేదు సమాధానం. కొద్దిసేపు ఆపండి, మంచి ఏమండి మానవుడిగా పుట్టడమే మనం చేసుకున్న అదృష్టం అండి. అటువంటిప్పుడు మనం ఎప్పుడు కూడా ఏ లోపాన్ని కూడా మనసులో అనుకోకూడదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒక్క లోపాన్ని మనసులో అనుకోకూడదండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా గొప్ప వ్యక్తే. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక మల్లె పువ్వు ఉందండి, మల్లె పువ్వులో ఉండే సువాసన మల్లె పువ్వులో ఉంటుంది, చామంతి పువ్వులో ఉండే సువాసన చామంతి పువ్వులో ఉంటుంది, గులాబీ పువ్వులో ఉండే సువాసన గులాబీ పువ్వులో ఉంటుందండి. మల్లె పువ్వు చామంతి పువ్వు కాలేదు, చామంతి పువ్వు గులాబీ పువ్వు కాలేదు. అంటే ప్రతి ఒక్క వ్యక్తిలో కూడా ఏదో ఒకటి ప్రతిభ ఉండే తీరుతుందండి. అది లేదని చెప్పేసి మనం అంతర్భావన చెందవలసినటువంటి అవసరమే లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. మరొక మాట చెప్తున్నాను. అలాగే ఒక విద్యార్థి తన విద్యారంగంలో ఉన్నతంగా ఎదగాలి అంటే ఒక కళ ఉండాలండి. పర్టికులర్ గా ఈ ఒక్క కళ ఉంటే సరిపోతుంది. 64 కళలు అన్నారు కదా, ఆటలాడడం, పాటలు పాడడం, సంగీతం కావచ్చు, ఇన్ని కళలు ఉన్నాయి. దీంట్లో ఒకే ఒక గొప్ప కళ ఉంది, చెప్పగలరా? ఆ ఒక్క కళ తెలిస్తే చాలండి, అతని జీవితం మారిపోతుంది. అలా చూడడమే గొప్ప కళ. ఏమండి చెప్పమంటారా? అన్ని కళల్లోకెల్లా గొప్ప కళ ఏంటంటే వినడమే గొప్ప కళ అండి. వినడమే గొప్ప కళ. ఎవరు చెప్పినా వినాలి, ఏది చెప్పినా వినాలి, మంచి అయితే స్వీకరించాలి, చెడైతే ఏం చేయాలి? విస్మరించాలండి, వదిలేయాలి. కాబట్టి ఒక రాజుగారి దగ్గరికి మంత్రి ఉంటాడండి. మంత్రిని అడుగుతారు రాజుగారు. ఏమంటాడంటే మంత్రి నాకేదన్నా ఒక విషయం చెప్పమంటాడు. ఏ విషయం చెప్పాలంటే ఏదో జ్ఞానానికి సంబంధించిన విషయం చెప్పమంటాడు. అప్పుడు ఆ మంత్రి గారు ఏం చేస్తారంటే 3 రబ్బర్ బొమ్మలు తీసుకొస్తాడండి. మన జాగ్రత్తగా వినండి. 3 రబ్బర్ పైపులు తీసుకొస్తాడు. మొదటి బొమ్మను తీసుకొని ఆ రబ్బర్ పైప్ ఏం చేస్తాడంటే ఈ చెవులోంచి ఇలా పెడతాడండి. ఆ పైప్ ఈ చెవులోంచి ఇలా వస్తుందండి. ఏం చేశాడు? మొదటి రబ్బర్ బొమ్మకి పైప్ ని ఈ చెవులోంచి ఇలా పెట్టాడు, అది ఈ చెవులోంచి ఇలా వచ్చిందండి, తీసి పక్కన పెట్టాడు. రెండో బొమ్మను తీసుకున్నాడండి, పైప్ ని ఇలా పెట్టాడండి చెవులోంచి, అది నోట్లోంచి వచ్చింది, ఆ బొమ్మ కూడా తీసి పక్కన పెట్టాడు. మూడో బొమ్మను తీసుకున్నాడండి, చెవులోంచి ఇలా పెట్టాడు, అది ఇలా లోనికి వెళ్ళిపోయిందండి. అప్పుడు చెప్తాడు రాజుగారికి, రాజుగారు ఈ మొదటి బొమ్మ ఉంది చూసాడా, ఇతడు అధముడు. అధముడు అంటే జీవితానికి ఎటువంటి లక్ష్యం లేదు, ఎందుకు పుట్టాడో తెలియదు, ఎందుకు పెరుగుతున్నాడో తెలియదు, సుఖ సౌకర్యాల మధ్యలో ఉన్నాడు తప్ప ఒక చదువు, విజ్ఞానం, మంచి చెడు ఏ విషయం తెలియదండి. తాత్కాలికంగా ఒక జంతువులు ఏ విధంగా జీవిస్తున్నా ఆ విధంగా జీవిస్తున్నాడు. అధముడు, తెలివి తక్కువ వాడు. ఏం చేశాడు? గురువు చెప్పిన మాటలన్నీ ఈ చెవితో వినేం చేస్తున్నాడు? ఈ చెవితో వదిలేస్తున్నాడు. అర్థమవుతుందా? ఇక రెండో వ్యక్తి అంటే మధ్యముడు. మధ్యముడు అంటే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి, ఈసారి 8వ తరగతి, ఏదేమైనా మంచి మార్కులు తెచ్చుకోవాలని బలంగా సంకల్పం పెట్టుకుంటాడండి. కొత్త బుక్స్ కొంటాడండి, కొత్త బ్యాగ్ కొంటాడు, అన్ని అట్టాలు వేసుకుంటాడు, చక్కగా స్కూల్కి వెళ్తుంటాడు, వస్తుంటాడు. ఫస్ట్ యూనిట్ పరీక్షలు అయిపోతాయండి, మార్కులు కాస్త తక్కువ అనిపిస్తాయి. అప్పుడు మనసుకు అనిపిస్తుందిగా, నేను అనుకున్నాను కానీ నా వల్ల కాదులే అని పుస్తకాలు అయిన పక్కన పెడతాడండి, ఆటపాటల్లో పడిపోతాడు. ఏం చేస్తున్నాడు? రెండో బొమ్మ ఈ చెవులోంచి ఇలా పెడితే ఇలా నోటి ద్వారా వదిలేస్తున్నాడండి, కొంచెం డైజెస్ట్ చేసుకొని మాటల ద్వారా వదిలేస్తున్నాడు తప్ప జీవితంలోకి అన్వయించుకోవడం లేదు. మూడో వ్యక్తి ధీరుడండి. ఏం చేస్తున్నాడు? గురువు చెప్తున్నప్పుడు గురువు వైపే చూస్తున్నాడు. ఏ విధంగా, ఎటువంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడంటే సన్ ఫ్లవర్ తెలుసా అండి? సన్ అంటే ఎవరు?
సన్ఫ్లవర్ అంటే ఈ రెండింటి మధ్య రిలేషన్ చూసారా? సూర్యుడు ఎక్కడి నుంచి అయితే ఉదయిస్తుంటాడో సన్ఫ్లవర్ కూడా సూర్యుడి వైపే చూస్తూ ఉంటుందండి. సూర్యకిరణాలు వచ్చేసి చెట్టు మీద పడతాయండి. సూర్యకిరణాల యొక్క శక్తికి కిరణజన్య సంయోగ క్రియ జరిగి ఆ పువ్వు చాలా శక్తివంతంగా తయారవుతుంది. అర్థమవుతుందా? అదేవిధంగా ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే రెండు కళ్ళు ఉపాధ్యాయుడి వైపే పెట్టి చూస్తూ ఉండాలండి. ఉపాధ్యాయుడు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా ఏమవుతాయి? ఆటోమేటిక్ గా మనసులో నిండుకుంటాయండి. ఇతడు ధైర్యవంతుడండి. అర్థమవుతుందా? కాబట్టి ఎక్కడైనా మీరు క్లాస్ లో కూర్చున్నప్పుడు మొట్టమొదటి చేయవలసిన పని ఏంటంటే, క్లాస్ లో టీచర్ వచ్చేంత వరకు మీరు ఎలా ఉన్నారో లేదు, టీచర్ వచ్చిన తర్వాతకి ఇక మిగతా పిల్లలతో సంబంధం లేదండి. ఎవరు ఏ మాటలు మాట్లాడుతున్నారో మీకు సంబంధం లేదు. మీ రెండు కళ్ళు టీచర్ వైపే చూస్తూ టీచర్ చెప్పే విషయాలే వింటూ ఉన్నారనుకోండి, పూర్తిగా రికార్డ్ అయిపోతుందండి. నన్ను ఎవరు మాట్లాడద్దు, పూర్తిగా రికార్డ్ అయిపోతుంది. అర్థమవుతుందా? అయితే ఈ మూడో బొమ్మ ఏం చేశాడు? ఈ చెవులంచి పెడితే అది ఇలా లోనికి వచ్చేసిందండి. అందువల్ల ఈ మూడో వ్యక్తి అయితే ధీరుడండి. ఇటువంటి వ్యక్తి లక్ష్యాన్ని సాధించగలుగుతాడు. కాబట్టి ఏ విద్యార్థి అయినా కానీ ఇటువంటి ఉన్నతమైన గుణాన్ని సాధించాలని చెప్పడం జరిగింది. మరొక ప్రశ్న వేస్తాను. ఇప్పుడు సృష్టికర్త ఎవరు చెప్పండి? ఎవరు సృష్టికర్త? బ్రహ్మ. మీరంతా కాదా? మీరందరూ సృష్టికర్తలే అండి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా సృష్టికర్తే. ఎలాగో నేను నిరూపిస్తాను చూడండి. నాతో మాట్లాడాలి అంటే మాట్లాడతారు, వద్దనుకుంటే ఆగిపోతారండి. కార్యక్రమానికి రావాలి అనుకుంటే వస్తారండి, వద్దనుకుంటే ఆగిపోతారండి. టీవీ చూడాలనుకుంటే చూస్తారు, వద్దనుకుంటే ఆగిపోతారు. ఈ సంవత్సరం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలంటే కష్టపడి చదివేది మీరే, మంచి మార్కులు తెచ్చుకునేది మీరే అండి. ముందు మనసులో సృష్టించుకుంటారండి, దానికి అనుగుణంగా పని చేస్తారు. అర్థమవుతుందా? వేరే వాళ్ళు చెప్తే కాదు కండి మనం చేసింది. ఏదైనా ముందు మనలో మనమే సృష్టించుకుంటాం. ఇంతెందుకండి, ఒక చిన్న గుండు సూది దగ్గర నుంచి గాల్లో దగ్గర విమానం వరకు ఎవరు సృష్టించారు? మానవుడే సృష్టించాడు కదా. ఎందుకని? ఆ బ్రహ్మలో ఏదైతే జ్ఞానం ఉందో ఆ బ్రహ్మ జ్ఞానం అనేది మానవుల్లో కూడా ఉందండి. ఎందుకని? ఆత్మ పరమాత్మ, పరమాత్మ అనేది విశ్వం మొత్తం నిండి ఉంది. అటువంటి పరమాత్మే అణువు రూపంలో ఆత్మ రూపంలో మనలో ఉన్నాడు. ఇంకా మన వల్ల ఏది కాదంటూ ఏది ఉంది? ప్రతి ఒక్కటి మన వల్ల సాధ్యమై తీరుతుందండి. ఇది అందరూ నిరూపించి చూపించారు. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఫర్ ద హ్యూమన్ మైండ్. మానవుని మేధస్సుకు సాధ్యం కానిదంటూ లేదు లేదు లేదు. ఈ నగ్న సత్యాన్ని నువ్వు ఎప్పుడైతే బలంగా నమ్ముతావో నీ మనసులో అనిపిస్తుంది కదా, ప్రతి ఒక్క వ్యక్తి గొప్ప వ్యక్తి అనంట. ఇంతకాలం నేను ఏదో అనుకున్నానే, అది కాదు, నేను గొప్ప వ్యక్తినే, గొప్ప కార్యాలు సాధించి తీరాలని చెప్పేసి మనసులో ఒక అద్భుతమైనటువంటి కోరిక వస్తుందండి. ఇంకొక విశ్వాసం ఏం కలుగుతుంది? నేను ఒక సృష్టికర్తని, ఏదైనా సృష్టించగలను. గుండు సూది నుంచి గాలి ఎగిరే విమానం వరకు మానవుడే సృష్టించాడు. అటువంటి మానవుల్లో ఏముంది? అందరూ మానవులు ఒకటే కదా. మరి అందరితో సమానం నేను కదా. నేను కూడా ఏదైనా సృష్టించుకోగలనా? మరి అందమైనటువంటి మన జీవితాన్ని సృష్టించుకోవాల్సిన బాధ్యత కూడా ఎవరికి ఉందండి? ఎస్, మనకే ఉంది. మా సార్లు సరిగా చెప్పట్లే, అమ్మ నాన్న సరిగా చూసుకోవట్లే, ఫ్రెండ్స్ సరిగా లేదు, చదువు అంటే జ్ఞాపక శక్తి లేదు, ఎగ్జామ్స్ పోయేలోగా నిద్ర వస్తుంది, మనసు నిలకడగా ఉండట్లేదు. ఇవన్నీ ఎవరు సృష్టించారండి? మనమే సృష్టించుకున్నాం. ఆ కార్యక్రమాన్ని కొనసాగించుకుంటా ఉండడం కోసం అడ్డు వేసుకున్నాం మనం. కానీ అడ్డును కాస్త తొలగిస్తే ఏమవుతుంది? మన శక్తి బహిర్గతం అవుతుంది. మనం ఒక పరిమిత తత్వంలో ఉన్నాం నాన్న. ఎలాగంటే తిరుపతిలో ప్రసాదాన్ని తయారు చేస్తారండి. ప్రసాదం తయారు చేసేటప్పుడు ఆ మొత్తం ప్రాంగణం మొత్తం నీట్ గా ఊడ్చి కడిగి చాలా శుభ్రంగా ఉంచుతారు. మహాప్రసాదం కదా. ఇక లడ్డూలు తయారు చేసినప్పుడు ఎన్నో చీమలు ఉంటాయండి. ఒక్క చీమ కూడా ఇంతవరకు ప్రసాదంలో కనిపించలేదు. కావాలంటే చూడండి. ఏం చేశారు మరి? ఎందుకు ఆ చీమలకు రావట్లేదు చెప్పండి? చుట్టూ ఏం చేశారు? చీమల మందు కొట్టారు. మరి అది భగవంతుడికి ఇచ్చే మహాప్రసాదం కదండి. చీమల మందు కొడితే ఏమవుతుంది? చీమలు చచ్చిపోతాయి, పాపం కదా. మరి ఏం చేశారు చెప్పండి? ఏం చేస్తారంటే, ఇంతవరకు ప్రసాదాన్ని తయారు చేస్తున్నామంటే చుట్టూ ఒక 5 మీటర్ల దూరంలో చుట్టూ చక్కెర పోస్తారండి. ఇంత మందంలో చక్కెర పోస్తారు. బయట నుంచి వచ్చినటువంటి చీమలన్నీ ఆ చక్కెర వరకు వచ్చేసి ఆ చక్కెరని తిని వెళ్ళిపోతున్నాయండి. మనం కూడా ఏం చేస్తున్నాం? పుడుతున్నాం, పెరుగుతున్నాం, బడికి పోతున్నాం, మార్కులు తెచ్చుకుంటున్నాం, వివాహం జరుగుతుంది, ఉద్యోగ వ్యాపారంలో ఉన్నాం తప్ప మన యొక్క శక్తిని బయటికి తీసుకుపోవడం లేదు. అదే చీమ కనుక ఆ చక్కెర రేణువుల్ని దాటి కొంచెం కష్టపడి ముందుకొస్తే చీమకి ఏం దొరికేదండి? మహాప్రసాదం దొరికేది. కానీ మనం ఆ మహాప్రసాదం వరకు వెళ్ళడం లేదు. జీవితం మొత్తం ఏమవుతుందంటే 6:30కు లేవడం, 7:30కు రెడీ అవ్వడం, 8:30 బ్యాగ్స్ లగేజ్ మొత్తం తీసుకోవడం, 8:30 కష్టపడి వెళ్ళిపోవడం, మళ్ళీ చివరికి 6 గంటలకి ఇంటికి తిరిగి రావడం. అమ్మ నాన్న అనుకుంటారుగా, వామ్మో నా బిడ్డ 10th క్లాసు, ఉదయం పూట 6ంటికి పోతుంది, సాయంత్రం 6ంటికి వస్తుంది, నాన్న ఉదయం ముట్టుకోవద్దు.
ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ రోజున 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లల్ని ఎవరిని తీసుకున్నా కానీ పేరెంట్స్ సహా ఏమంటారంటే విపరీతంగా ఒత్తిడి పెరిగిపోయిందండి, ఘర్షణ పెరిగిపోయింది, పిల్లలకు ఆ స్వేచ్ఛనివ్వాలి. మీకు విషయం తెలుసా, 4 రోజులు స్కూల్ పోకపోతే మనసు ఏం అర్థం కాదండి, పిచ్చిలేసినట్టుగా ఉంటుంది. మనం అనుకుంటాం కానీ స్కూల్ వాతావరణానికి ఎప్పుడైతే అడుగు పెడతామో స్నేహితులు అందరూ కలుస్తారండి, టీచర్స్ మన ముందుకు వస్తారు, ఏదో ఒక సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు, పీరియడ్ కు ఖాళీ ఉంటుంది, ఇంటర్వెల్ ఉంటుంది, మధ్యాహ్నం లంచ్ టైం ఉంటుందండి. ఒక రకంగా చెప్పాలంటే ఒక విద్యార్థికి సొంత గృహం మొదటి ఇల్లు అండి, సెకండ్ హౌస్ అంటే విద్యాలయమే.